ఇది చెప్పేది కదే అమ్మ, నాకైతే ఇష్టం. ఏంటిది ఆమెకు పెళ్లి అయింది, నీకు పెళ్లి కాలేదు, కథల పడతాను ఏం గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టంట్ రైడర్ పవన్. సో అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, సో నేను మా మమ్మీ మీద ప్రాంక్ చేయబోతున్నాను. సో ప్రాంక్ ఏంటంటే, నాకు లవర్ ఉంది, సో తను మ్యారీడ్ అని చెప్దాం అనుకుంటున్నా. సో మా మదర్ ఎలా రియాక్ట్ అవుతుందో, తన రియాక్షన్ ఏంటి అనేది చూద్దాం అనుకుంటున్నాం. సో స్టిల్ వాచ్ వరకు ఎండ్ చేయండి వీడియో. సో చూద్దాం. తనైతే మమ్మీ అయితే వంట రూమ్లో ఉందన్నమాట. సో అక్కడ కెమెరా పెట్టడానికి సెట్ అవ్వట్లేదు. సో నేనైతే వదినకి చెప్పిన, వీడియో తీయ వదిన అని చెప్పేసి. సో వదిన కమాన్, ఏర్పడకుండా తీసి ఏం చెప్తానా చదువుతాను చెప్పు. తిన్నావా? పొద్దుగా ఏమంటుంది? ఫంక్షన్ ఏం ఫంక్షన్? మా మధ్య వాళ్ళు ఓడిపోయాలి. తిన్నావా? मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा మిఠాయి పెట్టాలి. డాడీ ఎటు పోయింది? అనుకున్నాను సార్ నీకు మ్యాటర్ తీసుకోరా? చెప్పినా అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసమే జోబు చేయకున్నాను. జోకేం లేదు మన, నిజంగానే ఒక అమ్మాయి కథలు వాడగాని కథలు గీతలు లేదు, నిజంగానే చెప్తాను. నువ్వా? నేనే. నిజమా? కథలు వాడగాని చెప్పు. అమ్మాయి పేరు శృతి. శృతి, ఐ లవ్ యూ శృతి. అమ్మాయి పేరు శృతి. గోవర్కన్ పక్కన. ఇద్దరిని కలిసి ఇంటికి నేను కొడతాను. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? చెప్పిన నువ్వు జోకులు చేయకున్నానా? జోకులేం లేదు, నిజంగానే సీరియస్గా చెప్తాను. ఏంటిది సీరియస్? భయపడవు, భయపడు కాదు వేస్తా. ఏంటిది లవ్ నీకు ఇప్పుడు? ఏం మాట్లాడతాను? 25 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకే లవ్ ఇప్పుడు. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. 25 సంవత్సరాలు వచ్చినాయి, నేను చూడవా? పిల్లని చూడవా? చూడవు, నేను చెయ్యవా? నాకు అమ్మాయి అంటే ఇష్టం. అలా చూస్తాడు, నేను అందరం ఏంటి మన కుటుంబం తెలుసు కదా, పెద్ద కుటుంబం. నీ పెళ్ళి బ్రహ్మాండంగా చేస్తా. అలాగేది నీకు ఏంటిది ఎప్పుడు అనుకుంటారు? మరి బాగా వచ్చానంటే నిన్ను నాన్న మెడలు పట్టి ఆవులకు దొబ్బుతాడు. నిజంగా ఎక్కడ నేర్చుకున్నావు? నేను నిజంగా చెప్తాను, కానీ నిజంగా అయినా అబద్ధం అయినా నేను కూడా చెప్పేది నేను అంటే పిల్లని చూసి పెళ్లి చేస్తా. నేనేం చేసుకోను, పెళ్లి చేసుకోను నేను. సరే చేసుకోను. ఆ అమ్మాయికి అసలు ఇంకో ముచ్చట ఏంటంటే, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పెళ్ళి అయిపోయినాక నువ్వే ఏదో వేసి అడగని ఏం లేదు. నువ్వేం మాట్లాడతానా? నువ్వు జోక్ అనుకుంటున్నావు, కానీ నేను జోక్ కాదు. ఆ అమ్మాయికి నిజంగానే పెళ్ళి అయిపోయింది. ఏంది నువ్వు మాట్లాడేది? ఎట్లా? ఏమన్నా అర్థం ఉన్నదా? పెళ్ళి అయిపోయినాక ఎవడన్నా లవ్ చేస్తాడా? నేను చేస్తా కదా, నేను చేసుకోను. నువ్వు చేస్తావు, నువ్వు చేసినాక దమ్మడి దిమ్మడే జోకులు చేస్తాను, నేను నిజమే చెప్తాను. నిజంగానే నేను కూడా చెప్తాను, దబ్బడి దిబ్బడి దాచుతాడు. ఆ అమ్మాయి రేపు మీతో మాట్లాడతాను.
మాట్లాడి మాట్లాడినాక ఎట్లుంటుందో చూడు. నీకు జోక తమాషా తమాషా పిల్లల జోకులా ఏం మాట్లాడతాను సాయి? ఏం చెప్పేది కూడా వినాలి. ఎందుకు కోరుతానమ్మా మెప్పండి చెప్పేది వినా ఎందుకు తింటా? నీకు నవ్వేది నవ్వు. చెప్పేది పెళ్లి చేసుకోండి. నేను నాకు బాగా ఇష్టం. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. పెళ్లి చేసినాక మళ్ళీ అమ్మాయి అంటే ఇష్టం అంటే ఎక్కడికి వస్తుంది? నీకే దబ్బడి దిబ్బడైంది. నీకు ముందైతే మాకు ఎంత సీరైంది వందనాలు. కారు పూసలు ఎట్లా వెళుతారో అట్లా వెళుతారు. నిన్ను నన్ను డాడీ తెలుసా అన్నందుకు నిన్ను జోకులు చేస్తాను. నువ్వేదో జోకులో మాట్లాడతావు. ఏంటిది జోకులో మాట్లాడేది? నువ్వేది జోకులో మాట్లాడతావు? ఏదో జోక్ అనుకుంటానవా? లవ్వాడు అంటే అరే నేను నీకు లవ్ అంటే జోక్ అనుకుంటాను సాయి. నేను నీకు నువ్వు చెప్పిందేనా కానీ నీకు పెళ్ళి అయినా నేను చెప్పేది కూడా నేను మానుకో అన్ని ఇదే నీ అమ్మ నువ్వు ఎందుకు కొడతావు వద్దైనా కానీ నేను నీ దగ్గరకు వచ్చింది. నాకు ఆ అమ్మాయికి పెళ్ళి అని కాదు, నాకు సంబంధం చూడకు అని. సంబంధం చూడకు అంటే మరి ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నా మరి అది చేసుకున్నాక నువ్వు మళ్ళీ నీకు పిల్లలు చూడకంటే ఏమన్నట్టు అదనంటే దాంతో మాట్లాడుకుంటుంటే నీకు పడితే నాకు తెలియదు. ఇక అది ఇష్టం. ఇక అప్పుడు ఈ పానం కొట్టుకొని కూడా అత్తే తప్పడి తిప్పాడు. అందరికీ అంకణాలు చేస్తాడు. ఇప్పుడు డాడీకి చెప్పానా? బెదిరిస్తారా మమ్మీ? Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. ఉన్నవా? ఎందుకు చెప్పేది డాడీ ఇలా నీతో డాడీ కూడా చెప్తా. ఉన్నవా? చెప్పేది నువ్వు డాడీ కాదు మమ్మీ కాదు. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. చెప్తానే కదా నేను కూడా. అవసరం లేదు ఆ పిల్ల, అవసరం లేదు. గమ్మి ఆ జోలి మర్చిపో, ఆ జోలి మర్చిపో. ఏందనుకుంటాను అసలు మమ్మల్ని ఇప్పుడు ఉడమంటానవా ఏంటన్నా ఉడమంటాను పారిపోమంటాను అని వాళ్ళు వచ్చి గొడవ చేయరా? ఇష్టమైతే మరి రా తీసుకురాపో ఒకసారి. పెళ్ళైందంటే మరి పెళ్ళైందంటే నీకు ఇష్టమైనారంటే ఏంది? దానికి అర్థం ఏంది? అక్రమ సంబంధం. నీకే నేను ఏత్తపడు దౌడకొన్నా సొంతమలో పిలుస్తా. సావి సావి పన్నవా? పడుకుందావా? వింటాడు అన్ని ఇక ఏదో గమనున్నాడు కానీ ఇదా ఇగో చిన్న కొడుకు పెద్ద గనగానే ఏం చెప్తాడుదా? ఏం లేదు అందుకనే ఎంత మంచిగా లేదని ఆలోచించమంటానా నువ్వు ఏంది అసలు ఏంది? నువ్వు ఎవరిని చూసినా ప్రేమ ఇదో పోగైపోయింది. నీ వయసు ఎంత? నువ్వెంత? బాగా పెద్ద నువ్వేనవా? నా లెక్క కాదు, నాకంటే తాత అమ్మాయి తీసుకొస్తా నేను తెలుసా. నాకు మంచి అమ్మాయిని తీసుకొస్తా నేను. మంచి కుటుంబంలోకి వెళ్ళి వచ్చి పిల్లని తీసుకొస్తా. నీ ఇష్టమే నారా?
అసలు చెప్తే వినాలే నేనా వినాలే అన్ని నువ్వు చెప్తున్నా ఆ? వినాలే ఇప్పుడు వినాలే పిల్ల విషయంలో వినాలే తిండి విషయంలో అమ్మ అజ్జయ్యి అజ్జయ్యి నాకు ఇష్టం చేసి పెట్టాను అన్నప్పుడు పిల్ల విషయంలో అమ్మ అద్దా డాడద్దా అన్నద్దా వదలద్దా ఇవ్వలద్దా అందరికీ ఇష్టమేనా నేను నీ ఇష్టం ఎట్లా నీ ఇష్టం చెప్పేది దేనికి నీ ఇష్టం చెప్పు సాయి ఏం మాట్లాడతావు నీకు అర్థమవుతుందా నువ్వు అసలు తెలివివంతులు అనుకుంటున్నావా నువ్వు ఏమనుకుంటున్నావు అసలు ఆ? అసలు నేను పిల్లలు చూడలేనా తేలేనా నీకు పెళ్లి చేయనా నేను చెప్పేది కదే అమ్మ నాకైతే ఇష్టం ఏంటిది ఆమెకు పెళ్లి అయింది నీకు పెళ్లి కాలేదు కథల పడతానువా ఏంటి సాయి గుంజుకోపోతే అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా ప్రాంక్ ఏంద్రా మరి ప్రాంక్ ఈ టెన్షన్ లేండి టెన్షన్ పెట్టావు అది నీకు రావాలి కాదు లేదు ఎందుకు ఈ టెన్షన్ పెడతావు ఏంటి ప్రాంక్ ఏంటి చూసారు కదా మమ్మీ రియాక్షన్ అయితే ఎట్లుందో. సో నేను ఇంకా కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా, బట్ డాడీని ఇన్వాల్వ్ చేస్తాను మమ్మీ. సో ఇక డాడీ ఇన్వాల్వ్ అయితే కొంచెం మళ్ళీ ఏమైనా టెన్షన్ తీసుకుంటాడు అనేసి నేను ప్రాంక్ అని చెప్పిన. సో మమ్మీకి కూడా ఈ ప్రాంక్ వీడియోస్ అంటే తెలియదు. సో వాళ్ళు యూట్యూబ్ అది ఇది ఎక్కువ చూడరు కదా. సో అందుకే నాకు జుట్టు అయితే వీకేసింది, నాకు ఉన్నాయి కొంచెం తక్కువ అంటే అది కూడా వీకేసింది. సో ఇదన్నమాట. సో మీకు కూడా వీడియో ఎట్లా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. సో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. సో మరిన్ని వీడియో కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవరీవన్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.